హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఆర్డి అనుష. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా విలేజ్లో మా గల్లీలో వినాయకుడి నిమజ్జనం అనమాట. సో ఈ ఇయర్ నేను అక్కడికి వెళ్ళాను అనమాట, మా కాలనీ నుంచి. ఇతను వచ్చేసి ఇక్కడ లడ్డు వేలం పాట పాడుతున్నాడు అనమాట. సో చూడండి వీడియో. సో ఫైనల్గా అయితే 21,000కి పాడారనమాట ఆ అక్క వాళ్ళు. మేము విలేజ్కి అనుకోకుండా వెళ్ళాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. పిల్లలము మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. హాలిడేస్ కూడా 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయి వాళ్ళకి. సో లడ్డు వేలం పాట పాడింది వీళ్ళే అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ కలుషం పడారనమాట. సో ఇక్కడేమో స్వామివారి పట్టు వస్త్రాలు ఉంటాయి కదా, అవి వాడారనమాట వీళ్ళేమో చిన్న వినాయకుడిని లడ్డు అనమాట, చిన్న లడ్డు వాడారు. సో ఫైనల్గా అయితే లడ్డు వేలంపాట అవన్నీ అయిపోయినాయి అనమాట. దేవుని వెహికల్ మీదకి ఎక్కిస్తున్నారు. ప్రతి ఇయర్ నాగార్జున సాగర్లోనే నిమజ్జనం అవుతుంది. అలాగే ఈ ఇయర్ కూడా నాగార్జున సాగర్లోనే నిమజ్జనం అయిందనమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ బ్యాచ్, ఇందాకలా మా బ్యాచ్ చేసినాం అనమాట. ఏదో అలా చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అనమాట, అంతే మెమొరీగా ఉంటాయి ఇవన్నీ అని చెప్పేసి పెట్టాను. సో మొత్తానికైతే ఇలా రచ్చ చేసామన్నమాట. ఇంకొక అక్క మిస్ అయింది, అంతే, అక్క రాలేదు.
మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. Sorry ass DJ. సో ఇదే ఫైనల్ డ్యాన్స్ అనమాట. ఫుల్ రచ్చ రచ్చ, నాకు తెలియకుండానే ఎంత డ్యాన్స్ వేసాను, తర్వాతకి వీడియోస్ చూసుకుంటే ఎంత వేసాను అనిపించింది. ఇంకా ఫైనల్గా అయితే మేము సాగర్కి వెళ్ళొచ్చేసరికి 10-10:30 అలా అయింది. చూడండి వీడియో. సో ఫైనల్గా అయితే మేము సాగర్కి వెళ్తున్నాము నిమజ్జనంకి. మేము మా వెహికల్లో వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సాగర్ ఎంట్రన్స్లో అనమాట ఫుల్ వాటర్ ఉన్నాయని చెప్పేసి ఇలా బందోబస్తు చేసి పెట్టారనమాట వినాయకులను వేయడానికి. మేమైతే ఇంకా బ్రిడ్జ్ పైకి వెళ్ళి వేసాము. ఇక్కడ పబ్లిక్ చాలామంది ఉన్నారని చెప్పేసి ఫుల్ వాటర్ ఉండే అసలుకి. ఇంకా గేట్స్ అయితే ఓపెనే ఉన్నాయి, 2-3 గేట్స్ ఓపెనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైము ఇంత నైట్లో బ్రిడ్జ్ పైకి వచ్చి వినాయకుడి నిమజ్జనం చేయడం అనమాట. చాలా మంచిగా అనిపించింది మాకైతే. సో ఇది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ నాగార్జున సాగర్ దగ్గరనే సమ్మక్క సారక్క, ఇంతకుముందు వీడియోలో మీరు చూసుంటారు సమ్మక్క సారక్క వీడియో. అక్కడికి వచ్చేసి మేము వండుకొని తిని ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. సో ఇవే అనమాట సమ్మక్క సారక్క గద్దెలు అనమాట. ఇక్కడ చిన్న మేడారం అని పిలుస్తారు మా సైడు. ఇక్కడ జాతరలు కూడా జరుగుతాయి అన్నమాట. ప్రతి ఇయర్ ఇక్కడ జాతర జరుగుతుంది. ఇంకా అందరం వచ్చేసి వెజిటేబుల్స్ కట్ చేయడము అట్లా చిన్న చిన్న పనులు అయితే చేసామన్నమాట. ఎవరు బ్యాచ్ వాళ్ళు అట్లా కూర్చున్నారు. చిన్నపిల్లల బ్యాచ్ చిన్నపిల్లలు, మా బ్యాచ్ మేము, జెంట్స్ బ్యాచ్ జెంట్స్ అలా కూర్చున్నాం అనమాట. ఎప్పుడు కలవం కదా. సో అందుకే ఇక్కడ చూడండి పిల్లలు ఫోన్లు పట్టుకొని వాళ్ళ బ్యాచ్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. సో వంటలు చేసింది మొత్తం ఈ అక్కనే. చికెన్ సాంబార్ సూపర్ ఉన్నాయన్నమాట. మేము చిన్న చిన్న వెజిటేబుల్స్ కట్ చేసిస్తుంటే అక్కనే వంట చేసింది మొత్తము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా బ్యాచ్ వరకు పిల్లలమందరం వచ్చేసి వాటర్ దగ్గర కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి వచ్చామన్నమాట. ఇంకా వచ్చేటప్పుడు సమ్మక్క సారక్క గద్దెల దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా వెళ్ళి భోజనం చేసి, అంటే ఈ గద్దెల వెనకలనే చెట్లు అవన్నీ ఉంటాయి, అక్కడనే వండుకొని తిన్నామన్నమాట. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
ఇంకొకటి నేను వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేస్తలేనని చెప్పేసి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్.